ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందనే అంచనాకొచ్చారు. భారీ పోలింగ్, ఓటర్లలో కనిపించిన ఉత్సాహాన్ని గమనిస్తే ఎన్డీఏ కూటమికే విజయావకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రజలు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం మార్పునకు సంకేతమంటున్నారు. ఏపీలో భారీ పోలింగ్పై ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. పోటీ చేసిన అభ్యర్థులు భవిష్యత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమై ఉంది. యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు ఓటింగ్ జరిగిన తీరుతెన్నుల్లో పరిశీలించారు. పార్టీలతో పాటు ప్రజలు ఒక అంచనాకు వచ్చారు. గెలుపుపై ఆయా పక్షాల నేతలు ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. విజయం తమదేనని చెబుతున్నారు. కానీ భారీగా జరిగిన పోలింగ్ మార్పునకు సంకేతమనే అంచనాలు ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు కసితీరా ఓటేశారని భావిస్తున్నారు. విధ్వంస పాలనకు చరమగీతం పాడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు పోలింగ్ సరళిని పరిశీలించిన వారు రాష్ట్రంలో అధికార మార్పిడి తప్పదనే అంచనాకు వచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు మొదటి నుంచి దూకుడుగా క్యాంపెయిన్ చేశాయి. పార్టీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు ఎవరికి వారు సుడిగాలి పర్యటనలతో ప్రచారం హోరెత్తించారు. ప్రధాని మోదీతో కలిసి కూటమి పార్టీలు, నేతలు కొన్ని చోట్ల ఉమ్మడిగా ప్రచారం చేశారు. ఈ ఏడాది మార్చి 17న పల్నాడు జిల్లా చిలుకలూరిపేట సమీపంలోని బొప్పిడిలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట పార్లమెంటు సీటు పరిధిలోని కలికిరిలో మోదీ బహిరంగ సభలు జరిగాయి. చివరగా విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. అన్ని బహిరంగ సభల్లోనే వైసీపీ విధ్వంసం పాలనపై మోదీ విరుచుకుపడ్డారు. అభివృద్ధి లేకపోవడం, అవినీతి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు, జగన్ పాలనలో పడకేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తవడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే ప్రగతి సాధ్యమనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని భరోసాతో ఓటర్లలో మార్పు వచ్చిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం, జనసేనాని పవన్ కళ్యాణ్ సభలు, ర్యాలీలకు జనం పోటెత్తారు. వీరు ప్రసంగాలు ప్రజల నుంచి ప్రతిస్పందన వచ్చింది. అధికార పార్టీ అరాచకాలు, అభివృద్ధి లేకపోవడం, రోడ్ల దుస్థితి, అప్పులు, ఉపాధి లేక యువత, కార్మికులు వలసపోవటం, పరిశ్రమలు తరలిపోవటం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం ప్రజలను ఆలోచనలోకి నెట్టాయి. ఇక సీఎం జగన్ సభలకు ప్రజలు పెద్దగా రాలేదు. సంక్షేమం, విపక్షాలపై విమర్శలు మినహా అభివృద్ధి విషయం ఊసే ఎత్తలేదు. ప్రసంగాలు కూడా ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేదనే విశ్లేషణలు ఉన్నాయి. జనంలో వచ్చిన మార్పునకు వీటిని కూడా సంకేతాలుగా భావిస్తున్నారు. ఈ మార్పు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలమనే అంచనాకు రాజకీయ విశ్లేషకులు వచ్చారు. అయితే గ్రామాల్లోని ఓటర్లు అందరూ వైసీపీకి అనుకూలంగానే ఉన్నారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. జనం ఎన్డీఏకి జై కొట్టారా, ఫ్యాన్ పార్టీని ఆదరించారా అనే విషయాలు తెలియటానికి జూన్ 4 వరకు వేచి చూడాలి.